సిరియాలో దశాబ్దాలుగా రగులుతున్న గాజా సంక్షోభానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగారు. గాజా పునర్నిర్మాణం, అక్కడ శాంతి భద్రతల స్థాపన కోసం ట్రంప్ 2 ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రక్రియలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ని భాగస్వామిని చేయటం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహించే ఈ గాజా శాంతి మండలిలో చేరాలని భారత్ కు అధికారిక ఆహ్వానం అందింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఈ మండలిలో సభ్యుడిగా ఉండగా ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇందులో చేరితే గాజా భవిష్యత్తు మారబోతోంది. అసలు ఈ మండలి లక్ష్యాలేంటి? భారత్ కు ఆహ్వానం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్య రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధంతో పూర్తిగా అతలాకుతలమైన గాజా భవితవ్యాన్ని కొత్త దిశలో నడిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి మండలి ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్కు అధికారిక ఆహ్వానం అందింది. ఇది కేవలం ఒక అంతర్జాతీయ సమావేశానికి పిలుపు మాత్రమే కాదు, గాజా భవిష్యత్తును రూపొందించే నిర్ణయాల్లో భారత్కు పాత్ర కల్పించాలన్న అమెరికా వ్యూహాత్మక ఆలోచనగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్కు కూడా ఈ మండలిలో పాల్గొనే ఆహ్వానం అందినట్లు వార్తలు రావడం ఈ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చింది. గాజాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, మానవీయ సంక్షోభం, విధ్వంసం ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో అమెరికా ఈ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గాజా పరిపాలన, పునర్నిర్మాణం, భద్రత, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలను ఒకే వేదికపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాలనే లక్ష్యంతో అమెరికా 2 ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేయనుంది. ఒకటి పరిపాలన, పునర్నిర్మాణానికి సంబంధించిన మండలి కాగా మరొకటి ప్రధానమైన శాంతి మండలి. ఈ శాంతి మండలికి ట్రంప్ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ శాంతి మండలిలో ఇప్పటికే ఇండో అమెరికన్ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దక్కింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, పునర్నిర్మాణ అంశాల్లో విశాల అనుభవం ఉన్న వ్యక్తిగా అజయ్ బంగాను ఈ మండలిలో చేర్చడం గాజా పునర్నిర్మాణ ఆర్థిక ప్రణాళికలు, అంతర్జాతీయ సహకారం కీలకంగా మారనున్నాయనే సంకేతాలు ఇస్తోంది. భారత్కు చెందిన వ్యక్తి ఇప్పటికే ఈ కీలక మండలిలో ఉండడం ఇప్పుడు భారత్ను కూడా అధికారికంగా భాగస్వామిని చేర్చాలని అమెరికా నిర్ణయం బలం చేకూరుస్తోంది. భారత్కు వచ్చిన ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఒకవైపు ఇజ్రాయెల్తో భారత్కు ఉన్న బలమైన వ్యూహాత్మక సంబంధాలు, మరోవైపు పాలస్తీనా ప్రజల పట్ల భారత్ ఎప్పటినుంచో చూపిస్తున్న మానవీయ దృక్పథం, ఈ 2 సమతుల్యతల మధ్య భారత్ తన విదేశాంగ విధానాన్ని చాలా జాగ్రత్తగా నడుపుతోంది. గాజా శాంతి మండలిలో భాగస్వామిగా మారడం ద్వారా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహిస్తున్న దేశంగా యుద్ధ అనంతరం పునర్నిర్మాణం, శాంతి స్థాపనలో భారత్ పాత్ర కీలకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్కు కూడా ఈ మండలిలో ఆహ్వానం అందడం భారత్కు సున్నితమైన పరిస్థితిని సృష్టిస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న దీర్ఘకాలిక రాజకీయ విభేదాలు, ఉగ్రవాద ఆరోపణలు, పరస్పర అపనమ్మకాలు ఈ నేపథ్యంలో గుర్తుకొస్తున్నాయి. గాజా అంశం ఇస్లామిక్ ప్రపంచంతో ముడిపడి ఉండడంతో పాకిస్తాన్ తనని తాను పాలస్తీనా మద్దతుదారుగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మండలిలో పాకిస్తాన్కు స్థానం కల్పిస్తే చర్చలు రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే భారత్ ఈ ఆహ్వానాన్ని అంగీకరించే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఏర్పాటు చేయనున్న గాజా శాంతి మండలి లక్ష్యం కేవలం కాల్పుల విరమణకే పరిమితం కాదని స్పష్టమవుతోంది. గాజాలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, హమాస్ పాత్ర ఏమిటి, పాలస్తీనా అథారిటీకి ఎంత అధికారం ఇవ్వాలి, భద్రతా బాధ్యత ఎవరి చేతుల్లో ఉండాలి, పునర్నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి రావాలి వంటి క్లిష్టమైన ప్రశ్నలకు ఈ మండలిలో సమాధానాలు వెతకనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశాల భాగస్వామ్యం ఈ చర్చలకు సమతుల్యమైన దృక్పథం తీసుకురావచ్చని భావిస్తున్నారు.
ట్రంప్ స్వయంగా ఈ శాంతి మండలికి అధ్యక్షత వహించడంపై కూడా అంతర్జాతీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఇది అమెరికా నేరుగా బాధ్యత తీసుకుంటోందన్న సంకేతంగా చూస్తే, మరోవైపు ట్రంప్ గతంలో తీసుకున్న ఇజ్రాయెల్ అనుకూల నిర్ణయాలు, జెరూసలేం అంశం వంటి పరిణామాల నేపథ్యంలో పాలస్తీనా వర్గాలు అనుమానంతో చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాల ఉనికి ఈ మండలికి కొంత విశ్వసనీయతను, సమతుల్యతను తీసుకురావచ్చని భావిస్తున్నారు. గాజా పునర్నిర్మాణం అంటే కేవలం భవనాలు, రహదారులు నిర్మించడం మాత్రమే కాదు, యుద్ధంతో ధ్వంసమైన సామాజిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యా, వైద్య వ్యవస్థలను పునరుద్ధరించడం, ఇవన్నీ ఒక పెద్ద సవాలుగా మారాయి. ఈ రంగాల్లో భారత్కు ఉన్న అనుభవం, అభివృద్ధి మోడళ్లను ప్రపంచం ఇప్పటికే గుర్తిస్తోంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో భారత్ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఈ గాజా ప్రయత్నాల్లో కూడా ఉపయోగపడవచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఆహ్వానాన్ని భారత్ ఎలా స్వీకరిస్తుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇది ఒక దౌత్య విజయంగా ముందుకు సాగుతుందా, లేక సున్నితమైన రాజకీయ ఉచ్చులో పడే ప్రమాదమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారత్ పాల్గొంటే తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, శాంతి పట్ల ఉన్న నిబద్ధతను ఎలా ప్రతిబింబిస్తుంది? పాకిస్తాన్తో ఒకే వేదికపై ఉండే పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది? ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సమతుల్యతను ఎలా కాపాడుతుంది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా గాజా శాంతి మండలి ప్రతిపాదన యుద్ధ అనంతరం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ మండలిలో భారత పాత్ర ఉంటే అది కేవలం గాజా విషయానికే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి ప్రయత్నాల్లో భారత్ పెరుగుతున్న ప్రభావానికి మరో ఉదాహరణగా నిలవచ్చు. అయితే ఈ అవకాశంతో పాటు వచ్చే సవాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కొనేలా భారత్ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. గాజా భవిష్యత్తు మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత స్థానం కూడా ఈ నిర్ణయంతో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.